ఆశీర్వదించు. నీ మాటలే నేను చెప్పాలని. కుసుమహర శ్రీ కుసుమహరనాథుల దివ్యపాద పద్మాలకు నమస్కరించి మా గురుగారు నరసింహాచారి బాబా గారి పాదపద్మాలకి, అలాగే మహాభక్తులైన మీ అందరికీ నమస్కారం చేస్తూ మారేపల్లి వెంకటరమణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. లేఖా విశ్లేషణలో భాగంగా ఈరోజు మొదటి భాగంలో పార్ట్ 1, ఇది తెలుగు. మొదటి లేఖ, ఇది జతిన్ అనేటువంటి భక్తుడికి రాసినటువంటి ఉత్తరంలో బాబా అంటారు, కృష్ణుడిని మర్చిపోతే మాయకు దాసుడు అవుతాడు, అదే కృష్ణుడి వైపు కనుక తిరిగితే జీవన్ముక్తుడవుతాడు, మర్చిపోకుండా ఉంటే అని చెప్తున్నారు. ఏంటి దీని అర్థం? మాయ అనేది చాలా సున్నితమైనటువంటి విషయం. క్షణంలో సూది బెజ్జమంత దారం ఉన్నటువంటి ఖాళీలో మనం మాయలో పడిపోతాం. అంటే మాయ మన ప్రభావం చేయడానికి అంటే అంత గొప్పవాళ్ళమా అవునా కాదా అన్నటువంటి విషయం పక్కన పెడితే, ప్రారంధం కూడా కొంత దానికి తోడవుతుంది. మాయకి తోడయ్యేటప్పటికి ఏమవుతుంది అంటే, ఎదురుకుండా చూస్తున్నాడు, మనకి ఎదురుకుండా కృష్ణ భగవానుడు ఉన్నాడు. ఒక పక్క తిరిగితే మాయ, ఒక పక్క తిరిగితే జీవన్ముక్తి. ఒక పక్క పోతే కష్టాలు, కన్నీళ్ళు, బాధలు. ఒక పక్కకు తిరిగితే అన్నిటినీ తట్టుకునే శక్తితో పాటు బ్రహ్మానందం. భగవంతుడు ఎదురుకుండానే ఉన్నాడు. అంటే బాబా ఎందుకు చెప్తున్నారు ఈ విషయం అంటే, కృష్ణనామం ఎక్కడైతే జరుగుతుందో మాయ అక్కడ చరించదు, మాయ దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పి. ఎలా వెళ్ళిపోతుంది? ఈ నామం చేసేటువంటి వాడికి ప్రాకృతం అంటే ఈ చుట్టూరా ఉండే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండదు. వాడికి నామం మీద ఉంటుంది దృష్టి పైనుంచి. వాడు నామం చేసుకుంటూ ఉంటాడు. వాడి కాలక్షేపం అంతా ఎలా ఉంటుంది? భగవంతుడి మీద, భగవంతుడి యొక్క దివ్య సౌందర్యం మీద, తర్వాత ఆయన లీలల మీద, ఆయన చెప్పినటువంటి మాటల మీద వాడు లక్ష్యం పెట్టుకుని నామం చేసుకుంటూ ఉంటాడు. అందువల్ల ఏం జరుగుతుంది? వాడి కాలం అంతా, ఏకాగ్రత అంతా భగవంతుడి మీదకి వెళ్ళిపోతుంది. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, మనసు పరిగెడితే పరిగెట్టని, నువ్వు పరిగెట్టకు, నువ్వు అక్కడే కూర్చో, నువ్వు చేసే ప్రయత్నం భగవంతుడి మీద చేయి. అది పరిగెత్తి 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 తిరిగి వచ్చి నీ దగ్గర మళ్ళీ కూర్చుంటుంది. క్రమేపీ నిన్నుకు మనస్సుని ఆగు అని ఆపేటువంటి శక్తి వస్తుంది అని చెప్తున్నారు. అందుచేత దీన్ని సూక్ష్మంగా అర్థం అవడానికి బాబా ఏం చెప్పారంటే, కృష్ణుని మనం ఎదురుకుండా పెట్టుకుని ఒక పక్క చూస్తే మాయ, ఒక పక్కన చూస్తే జీవన్ముక్తి అని సూక్ష్మంగా చెప్పారు. బాబా చెప్పే విషయాలన్నీ కూడా అలాగే చాలా సూక్ష్మంగా ఉంటాయి, నిశ్చితంగా ఉంటాయి. వివరాలకు పోతే చాలా లోతుంటాయి. ఎన్నిట్లోనో, శాస్త్రాల్లోనో, వాటిలోనో ప్రమాణాలు ఉంటాయి వీటికి. మనం సామాన్య మానవులం కాబట్టి మనం సామాన్యులను దృష్టిలో పెట్టుకుని బాబా ఏం చేశారంటే, ఏ విషయం చెప్పినా కూడా ఒక సామాన్యుడికి అందుబాటులో అర్థమయ్యేలాగా వివరంగా చెప్పారు. దాసుడవుతాడు అనగానే ఏమవుతుంది అంటే, అది మొట్టమొదటి మాయ యొక్క ప్రభావం ప్రలోభాలు. అక్కర్లేని వాటికి అన్నిటికీ మనసును పరిగెట్టిస్తూ ఉంటుంది. కాలం అంతా వ్యర్థం అవుతూ ఉంటుంది. ఒకటి అనుకుంటాం, అవ్వదు, దాంతో బాధ, దాన్ని చేయడానికి ఇంకోటి, ఒక తప్పు చేసినందుకు ఇంకో తప్పు, ఇంకో తప్పుకు ఇంకో తప్పు. ఈ విధంగా ఏమవుతుందంటే మనిషి పతనం అయిపోతాడు. దీన్నే బాబా రాధాచక్రంతో పోల్చారు. రాధాచక్రంలో మొదట కూర్చున్న వాడికి అంటే మాయ ప్రారంభం ఏంటంటే వాడికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఏమిటి ఇదంతా కానీ అది తిరగడం అలవాటైపోయింది అనుకోండి, అదే హాయిగా ఉంటుంది. అంటే మాయ ఎంత గొప్పది అంటే, ఒకసారి దాని ప్రభావంలోకి అది తీసుకుంటే మళ్ళీ తిరిగి వెనక్కి రానివ్వదు. ఎప్పుడైతే వీడు మళ్ళా కృష్ణనామం మొదలు పెడతాడో ఈ సంఖ్యలన్నీ వాటికే తెగిపోతాయి. తెగిపోయి ఏం జరుగుతుంది? నాకేమీ భయం లేదు, నాకు భగవంతుడు ఉన్నాడు, నాకు బాబా ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నా కష్టంలోనూ నష్టంలోనూ నన్ను కాపాడుతాడు. నా ధర్మం ఆయనకి సేవ చేయడమే, ఆయన నామం చేయటమే, ఆయన నామం 10 మందికి పంచిపెట్టడమే. చేతనైనంత వరకు
మంచి పనులు ఉపకారం 10 మందికి చేయటమే ఈ జీవితం యొక్క లక్ష్యం అనే మనసులో వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇది వచ్చిందో తాత్కాలికంగా మా యొక్క ప్రభావం వల్ల ఏదైనా చిన్న చిన్నవి వచ్చినా కూడా అవి వీడి మీద ప్రభావం చూపించవు. అవి అంతటికి అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఏమీ చెయ్యలేక. ఆ స్థితికి వచ్చేస్తాడు మనిషి. ఆ స్థితికి రావడానికి ఎప్పుడు ఏంటంటే నిరంతర నామస్మరణ, కృష్ణుడి వైపు దృష్టి, కృష్ణుడి గురించే మాట్లాడడం, కృష్ణుడి గురించే వినటం, కృష్ణలీలలు చదువుకోవడం, సత్సంగాల్లో పాల్గొనడం, నామం చేసుకోవడం. అయితే ఇది చేయవలసిన పని. మరి దీంతోపాటు కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. మరి అవి కూడా మనం చూసుకోవాలి. అనవసరపు సంభాషణలకు పోవడం, అనవసరపు వాదనలు, వితండవాదాలకు పోకూడదు. ఊరికే ప్రభువుని గురించి, బ్రహ్మతత్వం గురించి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు. మనిషి సరైన వాడు మీకు కనిపించినప్పుడు వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పండి. మామూలుగా నామ ప్రచారం చేసేటప్పుడు బాబా గురించి చెప్పండి. అవతల వాళ్ళకి మీరు వీలైన రీతిలో వారిని అంటే మృదువుగా, కఠినంగా మాట్లాడకూడదు. ఇప్పుడు బాబా తత్వంలో మన యొక్క తత్వం వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నామో అర్థమయ్యేలా ప్రయత్నం చేసేయండి. అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం అందరికీ ఆప్తులం అవుతాం, మనం అందరికీ మిత్రులు అవుతాం, మనకి శత్రువులు ఉండరు. మొట్టమొదటి మనం అవతల వాళ్ళు చెప్పింది వింటాం, తర్వాత ఇది కూడా ప్రయత్నం చేసి చూడండి అని చెప్తాం. ఇదే భగవంతుడు అని చెప్పాం మనం. వాడు ఒకసారి రుచి చూడాలి వాడు ఎవరికైనా కూడా. అందుకే బాబా ఒకసారి 2 సార్లు నన్ను పరీక్షించి చూడండి, కానీ అంతకన్నా ఎక్కువ చూడొద్దని చెప్పాడు. ఆ రకంగా చేస్తే ఏం జరుగుతుందంటే మన మనసు, మనం చేసే పనులు, ఆఖరికి మనం సమాజంలో తిరుగుతూ చేసే పనులలో కూడా మన దృష్టి అంతా కూడా బాబా మీదే ఉంటుంది, మన సమయం అంతా బాబా మీదే ఉంటుంది. అందువల్ల మాయకి ఇంకా వేరే ఆలోచనలు కలిగించాలి అనేటువంటి అవకాశం ఉండదు. మనం అవకాశం ఇస్తే మనసు బోళ్ళంత లాగుతుంది బయట నుంచి. అవకాశం ఇవ్వకుండా చేసేది ఏంటి అంటే భగవన్ నామం. అంచేత మన దృష్టి, మన నామం, మన ఆలోచన, మన జీవిత విధానం అన్నీ కూడా కృష్ణుడికి అంకితం చేసినప్పుడే మనం జీవనముక్తులు అవుతాం. అంటే బ్రతుకుండగానే ముక్తిట. ఎప్పుడో చనిపోయిన తర్వాత ఎక్కడో మోక్షం, ఎక్కడికో వెళ్ళడం కాదు. జీవన్ముక్తి అంటే బతుకుండగానే. ఎలా వస్తుంది ముక్తి? దేనితో సంబంధం ఉండదు, ఏ వ్యాపకంతో సంబంధం ఉండదు, చుట్టూరా ఏం జరుగుతున్నా మనకి పెద్ద పట్టింపు ఉండదు. ఎవరైనా భగవద్భక్తులు వస్తే మనం మాట్లాడతాం. ఆ రకంగా ఏంటంటే ఈ మిత్రులతో తిరగడం ఇలాంటివన్నీ కూడా లేకపోతాయి. ముక్తి అంటే ఏంటంటే విడిచిపెట్టడం, అవి మనం విడిచిపెట్టడమే ముక్తి. ఇంకా అరిషడ్ వర్గాలు కూడా ఉంటాయి మన శరీరంలో, అవి కూడా క్రమక్రమేపీ తగ్గుతాయి బాబా యొక్క అనుగ్రహం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే మనం బ్రతుకుండగానే బ్రహ్మానందంలో ఉంటాం. అదే ముక్తి. ఆత్మ ఎప్పుడైతే పరమాత్మను తలుచుకుని బ్రహ్మానందంలో ఉంటుందో దాన్నే ముక్తి అంటారు. ముక్తి అంటే వేరే ఎక్కడో లేదు. ఆ ముక్తిని ఇక్కడ సంపాదించుకున్నవాడు తర్వాత కూడా దాన్ని కంటిన్యూ అంటే ముందుకు జరుగుతూనే ఉంటుంది. అది అలాగా ఒకసారి ప్రారంభమైంది ఆగదు. ప్రభు ఏం చేస్తాడంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అన్నది ఆయన నిర్ణయించి మనకి సద్గతిని కలుగజేస్తాడని ఈ వాక్యం ద్వారా మనకి తెలుస్తుంది. కుసుమహర